హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి విద్యా దృక్పథాలకు సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి విద్యా హక్కు చట్టానికి సంబంధించి సరి అయినది ఏది అనేసి ఇచ్చారు. సో మనకు విద్యా హక్కు చట్టంలో ఎన్ని అధ్యాయాలు, ఎన్ని సెక్షన్స్, అలాగే ఎన్ని షెడ్యూల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో విద్యా హక్కు చట్టంలో చూసుకున్నట్లయితే మొత్తము 7 అధ్యాయాలు, అలాగే 38 సెషన్స్, అలాగే ఒక షెడ్యూల్ అయితే ఉందండి. విద్యా హక్కు చట్టానికి సంబంధించి 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, అలాగే ఒక షెడ్యూల్ అయితే ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఆర్టీఈ 2009కి సంబంధించి సరి కానిది ఏది అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఈ చట్టం పర్యవేక్షణ బాధ్యతను సమగ్ర శిక్షణ అభియాన్ చూసుకుంటుంది. అలాగే ఈ చట్టాన్ని అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం వచ్చేసి రాష్ట్ర నిధుల నిష్పత్తి, అంటే ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రము అలాగే రాష్ట్ర నిధుల నిష్పత్తి చూసుకుంటే 90:10 అండి. అలాగే ఈ చట్టంలోని అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15కి లోబడి ఉన్నాయి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ వీటిల్లో సరికానిది ఏది అని అడిగేశారండి. సరికానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఈ చట్టంలోని అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15కి లోబడి ఉంటాయి అనేది మనకు రాంగ్ ఆన్సర్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు కరెక్ట్ సరి అయినవి ఆర్టీఈ 2009కి సంబంధించి సరి అయినవి ఏంటంటే ఈ చట్టం పర్యవేక్షణ బాధ్యతను వచ్చేసి మనకు సమగ్ర శిక్షణ అభియాన్ అయితే చూసుకుంటుందన్నమాట. సో ఈ ఆర్టీఈ 2009కి సంబంధించి ఈ చట్టాన్ని అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రము రాష్ట్ర నిధుల నిష్పత్తి వచ్చేసి 90:10 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారండి. 1 నుంచి 5 తరగతుల ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి వచ్చేసి 1:30 అనేసి ఇచ్చారు. సో నెక్స్ట్ అది చూసుకున్నట్లయితే 6, 7, 8 తరగతుల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 అనేసి ఇచ్చారు. సో వీటిల్లో ఏవి సరైనవి అని అడుగుతున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఓన్లీ A1 సరి అయిందండి, బి సరి అయినది కాదు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 రైట్ అండి. 1 నుంచి 5 తరగతుల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వచ్చేసి మనకు 30 విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు సరిపోతారు. అదే 60 మంది ఉన్నారనుకోండి, 2, 60 నుంచి 90 లోపు ఉంటే 3 ఉపాధ్యాయులు కావాలి. ఇక్కడ నెక్స్ట్ 6, 7, 8 తరగతుల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వచ్చేసి మనకు 35 విద్యార్థులకు కలిపి ఒక ఉపాధ్యాయుడు ఉంటే సరిపోతుందండి. సో కాబట్టి మనకు బి అనేది తప్పు, ఏ అనేది మాత్రమే సరైంది. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక ప్రాథమిక పాఠశాలలో 148 మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్టీఈ 2009 ప్రకారము ఆ పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో ఎంతమంది అంటే 5 మంది అయితే అవసరమవుతాయండి. ఇందాక చెప్పాను కదా మీకు, మనకు 30 మెంబర్స్ ఉంటే ఒక ఉపాధ్యాయుడు కావాలి. అలాగే 60 ఉంటే 2, అలాగే 60 to 90 అండి, 60 to 90 ఉంటే 3 కావాలి. నెక్స్ట్ 90 నుంచి 120 మెంబర్స్ ఉంటే ఒక 4 అయితే అవసరము. నెక్స్ట్ 120 to 200 వరకు వచ్చేసి 5 మంది ఉపాధ్యాయులు అయితే కావాలండి. ఇక్కడ చూసారు కదా, 30 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు, అలాగే 60 మంది విద్యార్థులు ఉంటే 2, 60 నుంచి 90 లోపు ఉంటే 3, 90 నుంచి 120 మంది ఉంటే 4, అలాగే 148 అంటే 120 నుంచి 200 వరకు ఉంటే వాళ్ళు వచ్చేసి 5 మంది ఉపాధ్యాయులు కావాలండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 148 మంది విద్యార్థులు కాబట్టి ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి? 5 అయితే సరిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యా హక్కు చట్టం ప్రకారము ఏ సందర్భంలో ఉపాధ్యాయుడి సేవలను విద్యేతర పనులకు ఉపయోగించుకోవచ్చు? ఆప్షన్స్ వచ్చేసి జనాభా గణన, ఎన్నికల విధులు, ప్రకృతి విపత్తుల సమయము, పైవన్నీ అనేసి ఇచ్చారండి.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, పైవన్నీ. ఇక్కడ మనకు ఉపాధ్యాయుడి సేవలు విద్యేతర పనులకు అంటే విద్యకు సంబంధించి కాకుండా ఇంకా ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు అంటే జనాభా గణన చేసేటప్పుడు, అలాగే ఎన్నికల విధులు నిర్వహించడానికి, నెక్స్ట్ ప్రకృతి విపత్తుల సమయంలో మనం ఉపాధ్యాయుల్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యా హక్కు చట్టం 2009 ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడము ఏ రకమైన హక్కు? ఆన్సర్ని అయితే కామెంట్ చేస్తూ ఉండండి, లేకపోతే మీరు గెస్ చేయండి, నేను అందులోకి చెప్తాను. ఆన్సర్ వచ్చేసి స్వేచ్ఛా హక్కు అండి. స్వేచ్ఛా హక్కు. విద్యా హక్కు చట్టం 2009 ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడము ఏ రకమైన హక్కు అంటే స్వేచ్ఛా హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009లో పాఠశాలలో చేర్చుకునేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదని తెలియజేసే సెక్షన్ ఏది? విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము పాఠశాలలో చేర్చుకునేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదన్నమాట అని తెలియజేసేటటువంటి సెక్షన్ వచ్చేసి మనకు ఏదండి? సెక్షన్ 13. సెక్షన్ 13. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం ప్రకారము విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉండవలసిన పని దినాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 200 అండి. విద్యా హక్కు చట్టం ప్రకారము విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉండవలసిన పని దినాలు వచ్చేసి 200. అలాగే 6 నుంచి 8వ తరగతి వరకు అయితే మనకు 220 పని దినాలండి. సో ఇక్కడ మనల్ని 1 నుంచి 5వ తరగతి వరకు మనకి ఎన్ని దినాలు పని దినాలు ఉంటాయంటే 200. అలాగే 6 నుంచి 8వ తరగతులకు సంబంధించి 220 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 5 దేనిని వివరిస్తుంది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వేరే బడికి బదిలీ హక్కు అండి. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 5 అనేది దేన్ని వివరిస్తుంది? వేరే బడికి బదిలీ చేసేటటువంటి హక్కును. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు నిధులను సమకూర్చే బాధ్యత. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు నిధులను సమకూర్చే బాధ్యత ఎవరిది అంటే మనకు వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన బాధ్యత ఉంటుందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన బాధ్యత ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009లోని ఏ సెషన్స్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని తెలియజేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెక్షన్ 23(1) అండి. విద్యా హక్కు చట్టం 2009లోని ఏ సెక్షను ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని తెలియజేస్తుందంటే సెక్షన్ 23(1). నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము క్రింది వారిలో సరికానిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ప్రైవేటు పాఠశాలలో ప్రవేశ రుసుము తీసుకోకూడదు. ఆప్షన్ 2 వయసు నిర్ధారణ పత్రం లేదనే సాకుతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు. నెక్స్ట్ వచ్చేసి స్టాగ్నేషన్ను కొనసాగించాలి. ఫోర్త్ వచ్చేసి బదిలీ పత్రం లేదనే సాకుతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. స్టాగ్నేషన్ను కొనసాగించాలనేది సరికాదనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రైవేట్ పాఠశాలలో ప్రవేశ రుసుము అనేది తీసుకోకూడదు, ఇదైతే కరెక్ట్. నెక్స్ట్ వయసు నిర్ధారణ పత్రం లేదని కానీ లేకపోతే బదిలీ పత్రం లేదని కానీ అతన్ని స్కూల్లో చేర్చుకోకుండా ఉండడం జరగకూడదండి. వాళ్ళ ఎటువంటి పరిస్థితుల్లో స్కూల్లో అయితే జాయిన్ చేసుకోవాలి. ఇవన్నీ మనకు విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము సరికానిది ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి పిల్లవాడికి అతడి వయసుకు తగిన తరగతిలో ప్రవేశాన్ని కల్పించటం, ఇది వచ్చేసి మనకు కరెక్టే అండి. విద్యా హక్కు చట్టం ప్రకారం కరెక్ట్. సో ఎలిమెంటరీ విద్య పూర్తి చేసే ముందు పిల్లవాడు బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణుడై
ఉత్తీర్ణుడు కావాలి అనేసి ఇచ్చారు. ఇది అయితే రాంగ్. బాలలందరికీ 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు అనేది ఉండాలి. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ పిల్లవాడికి జన్మ ధ్రువపత్రం బదిలీ పత్రం లేదని పాఠశాలలో ప్రవేశాన్ని నిరాకరించకూడదు. సో ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి, సరి కానిది ఏది అనేసి అడిగారండి. సో సరి కానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. సరి అయినవి వచ్చేసి వయసుకు తగిన తరగతిలో కల్పించటము. నెక్స్ట్ 6 నుంచి 14 సంవత్సరాల ఉచిత నిర్బంధ విద్యా హక్కు అందరికీ ఉంటుందండి, బాలలందరికీ. నెక్స్ట్ జన్మ ధృవపత్రం కానీ బదిలీ పత్రం లేదని వాళ్ళకి ప్రవేశాన్ని అయితే కల్పించకుండా ఉండకూడదు. సో ఇవన్నీ కరెక్టే. సరి కానిది ఏది, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం క్రింది ప్రవచనాలలో సరి అయినది ఏది అనేసి వచ్చారండి. సరి అయింది కావాలండి దీంట్లో. నిర్ణీత వ్యవధి దాటిన తర్వాత ప్రవేశం ఇవ్వకూడదు అనేసి ఇచ్చారు. నెక్స్ట్ బదిలీ ధృవపత్రం లేకపోతే ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు. నెక్స్ట్ది బదిలీ ధృవపత్రం లేకపోతే ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. సో ఇది వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఏది సరి అయినది, మనకు బదిలీ పత్రం ఉన్నా లేకపోయినా వాళ్ళ ప్రవేశాన్ని అయితే తిరస్కరించకూడదు, వాళ్ళని జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వయసుకు తగిన తరగతిలో నేరుగా ప్రవేశం ఇవ్వకూడదు అనేసి వచ్చారు. ఇది కూడా ఇక్కడ నుంచి రాంగ్ అండి. వయసుకు తగిన తరగతిలో నేరుగా ప్రవేశాన్ని అయితే కల్పించాలన్నమాట. సో ఇక్కడ సరి అయిన ప్రవచనం అడిగారు కాబట్టి మనకు సరి అయినది ఏంటండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడికైనా ఈ విద్యాస్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోనూ నిలిపి ఉంచటం లేదా బయటకు పంపడం చేయకూడదు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు ప్రాథమిక విద్య, ప్రాథమికోన్నత విద్య, అలాగే సెకండరీ విద్య, ఎలిమెంటరీ విద్య అనేసి ఇవ్వడం జరిగిందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎలిమెంటరీ విద్య అండి, ఆప్షన్ 4 అనమాట. ఇక్కడ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడికైనా అతని ఎలిమెంటరీ స్థాయి అనేది కంప్లీట్ అయిపోయేంత వరకు, అంటే ఒకే తరగతిలో ఉంచడం కానీ అలాంటివి చేయకూడదన్నమాట. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము మూల్యాంకనము ఏ విధంగా ఉండాలి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. మనకు మూల్యాంకనం ఎలా ఉండాలంటే విద్యార్థి యొక్క వ్యక్తిగతాభివృద్ధి పత్రానికి సంబంధించి ఉపాధ్యాయులే నిర్వహించాలన్నమాట. సో నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు చేయాలి. అలాగే ఉత్తీర్ణత కాలేదనే కారణంతో ఏ విద్యార్థిని కూడా ఆపకూడదు. మీకు ఇందాక చూసాం కదా మనము, ఎలిమెంటరీ విద్య వరకు ఎవరిని కూడా అదే తరగతిలో ఉంచకూడదండి, వాళ్ళని ప్రమోట్ చేస్తూనే ఉండాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కరెక్టే. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో విద్యా హక్కు చట్టానికి సంబంధించి సరికాని వాక్యం ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సరికాని వాక్యం వచ్చేసి ఆప్షన్ 2 అండి. పాఠశాలలో చేరడానికి జనన ధృవీకరణ పత్రాన్ని విద్యార్థి అందజేయాలి అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిర్బంధ విద్య అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. సో నిర్బంధ విద్య అంటే ఏంటంటే 6 నుంచి 14 వయసు ఉన్న వారికి ఉచిత ప్రాథమిక విద్యను అందించడం, వారు ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడటాన్ని నిర్బంధ విద్య అనేసి చెప్తారండి. నిర్బంధ విద్య అంటే ఏంటి, 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఉచిత ప్రాథమిక విద్యను అందజేయటం, అలాగే వారి యొక్క ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడటం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 సంవత్సరాలు దాటిన పిల్లలను ప్రాథమిక విద్యకు సంసిద్ధులు చేయడానికి 6 ఏళ్ళు నిండే వరకు పూర్వ పాఠశాల విద్యను కల్పించాలని పేర్కొన్న సెక్షన్ ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, సెక్షన్ 11.
3 సంవత్సరాలు దాటిన పిల్లలను ప్రాథమిక విద్యకు సంసిద్ధులు చేయటానికి, అలాగే 6 ఏళ్ళు నిండే వరకు పూర్వ పాఠశాల విద్యను కల్పించాలని పేర్కొన్న సెక్షన్ 11. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారము పాఠశాలలో చేరేందుకు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే విధించే జరిమానా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంతైతే వసూలు చేస్తారో దానికి 10 రెట్లు వసూలు చేస్తారండి. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారము పాఠశాలలో ఎవరైనా చేరాలి అనుకుంటే వాళ్ళ దగ్గర మనము క్యాపిటేషన్ ఫీజు అనేది వసూలు చేస్తే వాళ్ళకి జరిమానా ఎంత ఉంటుందంటే వాళ్ళు ఎంతైతే వసూలు చేస్తారో దానికి 10 రెట్లు రిటర్న్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 21 చర్చించేటటువంటి అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాఠశాల యాజమాన్య సంఘం అండి. పాఠశాల యాజమాన్య సంఘం గురించి సెక్షన్ 21 అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. హోదా హక్కుల్లో మనుషులంతా స్వేచ్ఛగా సమానంగా జన్మించారు. ఇది దేనికి సంబంధించింది? సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మనకు సమాచార హక్కు చట్టం 2005, అలాగే విశ్వ మానవ హక్కుల ప్రకటన, బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, అలాగే మానవ అభివృద్ధి సూచిక అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, విశ్వ మానవ హక్కుల ప్రకటన. హోదా అలాగే హక్కుల్లో మనుషులంతా స్వేచ్ఛగా సమానంగా జన్మించారు అనేది దేనికి సంబంధించింది? విశ్వ మానవ హక్కుల ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఎంత శాతం మించరాదు? ఆన్సర్ వచ్చేసి 10% అండి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఎంత శాతం మించరాదు అంటే 10%. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టంలో బాలల హక్కుల సంరక్షణను ఏ అధ్యాయంలో చర్చించారు? సో ఇది చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అండి, 6వ అధ్యాయంలో. విద్యా హక్కు చట్టంలో బాలల హక్కుల సంరక్షణను ఏ అధ్యాయంలో చర్చించారు? 6వ అధ్యాయం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి అతడి తల్లిదండ్రులు డిసెంబర్లో పాఠశాల ప్రవేశం కోసం తీసుకొచ్చారు. అప్పుడు ప్రధానోపాధ్యాయులు ఏం చేయాలి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి తల్లిదండ్రులను మందలించాలి, అలాగే పై అధికారుల అనుమతి తీసుకోవాలి, వెంటనే చేర్చుకోవాలి, లేకపోతే వచ్చే సంవత్సరం రమ్మని సలహా ఇవ్వాలి అనేసి చెప్పారండి. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే వెంటనే చేర్చుకోవాలండి. ఒక విద్యార్థి అతడి తల్లిదండ్రులను డిసెంబర్లో పాఠశాల ప్రవేశం కోసం తీసుకొస్తే అప్పుడు ప్రధానోపాధ్యాయుడు ఏం చేయాలి? వెంటనే చేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారము జాతీయ పర్యవేక్షణ కమిటీలో చైర్మన్తో సహా ఎంతమంది ఉంటారు? సో ఎంతమంది ఉంటారండి? 15 మంది ఉంటారండి. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారము జాతీయ పర్యవేక్షణ కమిటీలో చైర్మన్తో సహా ఎంతమంది ఉంటారు? 15 మంది. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ప్రాథమిక విద్య అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8వ తరగతి వరకు అండి. ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8వ తరగతి వరకు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము తప్పుగా జతపరిచినది ఏది అనేసి అడిగారు. సో ఇక్కడ తప్పుగా జతపరచబడింది ఫస్ట్ అండి, బాలల హక్కుల సంరక్షణ అనేది అధ్యాయం 1 అనేసి ఇచ్చారు. ఇది రాంగ్. సో మనకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గురించి, ప్రాథమిక విద్యా హక్కు గురించి అధ్యాయం 2లో ఉంటుంది. అలాగే ఉపాధ్యాయ బాధ్యతల గురించి అధ్యాయం 4. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాఠశాలల యొక్క ప్రమాణాలు వచ్చేసి మనకు 7వ అధ్యాయంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
క్రింది వాటిలో సరికాని ప్రవచనం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి విద్యార్థుల సంఖ్య 200 దాటితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వచ్చేసి మనకు 1:40 ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక పాఠశాలలో 10 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. తాత్కాలిక ప్రాతిపదికన తీసుకునేవారు ఆరోగ్య, వ్యాయామ విద్య, వృత్తి విద్య, కళా విద్య ఉపాధ్యాయులు. నెక్స్ట్ విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో ఉండేటటువంటి పని దినాలు 200 రోజులు అనేసి ఇచ్చారు. వీటిల్లో సరికాని ప్రవచనం ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ సరికాని ప్రవచనం ఏంటంటే ఆప్షన్ 3 అండి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థుల సంఖ్య మనకు 200 దాటినట్లయితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వచ్చేసి మనము 1:40 ప్రకారం అయితే చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక పాఠశాలలో 10 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అలాగే విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో పని దినాలు వచ్చేసి 200 రోజులు. అలాగే ప్రాథమికోన్నత స్థాయిలో వచ్చేసి మనకు ప్రాథమికోన్నత స్థాయిలో ఎంతమంది అండి 220 పని దినాలు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ సరికాని ప్రవచనం వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఏ యాక్ట్ 2009లోని 23వ సెక్షన్ ప్రకారము ఉపాధ్యాయ అర్హతలను నిర్ణయించేది ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎన్సిటిఈ అండి. ఆర్టీఈ యాక్ట్ 2009లోని 23వ సెక్షన్ ప్రకారము ఉపాధ్యాయ అర్హతలను నిర్ణయించేది ఏంటి అంటే ఎన్సిటిఈ. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 10ని ఈ దినంగా పాటిస్తారు. సో డిసెంబర్ 10ని మానవ హక్కుల దినంగా పాటిస్తారండి. డిసెంబర్ 10ని ఏ దినంగా భావిస్తారు? మానవ హక్కుల దినం. సో ఇవి వచ్చేసి మనకు విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.